ఒకటి కాదు, రెండు కాదు, హత్య కేసులో 7 సంవత్సరాల తర్వాత నిందితులను కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు పోలీసులు అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలుగా వీరి కోసం గాలిస్తున్నారు. చివరికి ఎట్టకేలకు ముగ్గురులో ఒక వ్యక్తి చనిపోగా ఇద్దరును అరెస్ట్ చేసినట్లుగా రాజోలుకు సంబంధించిన సిఐ మీడియా సమావేశంలో నిర్వహించారు. 2018 సంవత్సరంలో ఒక మద్యం దుకాణం వద్ద బీరు సీసాతో కొట్టడం వల్ల ఒక వ్యక్తి మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. తొలుత సాధారణ మరణంగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో బయటకు తీసి ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు తహసీల్దార్ సమక్షంలో. ఈ నేపథ్యంలో అనుమానం నేపథ్యంలో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఒక వ్యక్తి అప్పుడే మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. మరో ఇద్దరు, అంటే వీరంతా కూడా కూలి పని చేస్తుంటారు. వారికి సెల్ ఫోన్లు సైతం లేకపోవడంతో ఎక్కడికెక్కడో వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. దీంతో వారిని పట్టుకోవడం కష్టమైందని తాజాగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో వారిపై దృష్టి పెట్టి ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని రాజోలు సిఐ తెలియజేశారు. మొత్తానికి 7 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని దారుణంగా బీరు సీసాతో బుర్ర బద్దలు కొట్టి చంపిన వ్యక్తులను ముగ్గురులో ఒకరు చనిపోగా మరో ఇద్దరిని 7 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేసినట్లుగా రాజోలు సిఐ నరేష్ కుమార్ తెలిపారు. మాట్లాడుతున్నారు, చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను రాజోల్ సిఐ అని మాట్లాడుతున్నాను. 7 సంవత్సరాలుగా పరారీలో ఉన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ అంటే చనిపోయిన కామాడి వీరరాఘవులు మరియు ముద్దాయిలు ముగ్గురు ఉన్నారు. కొప్పాడి సీను, గౌతమిరెడ్డి కొప్పాడి సీను, జగతాని పల్లవరాజు అని, పల్లయ్య అని ముగ్గురు కూడా, ముగ్గురు ప్లస్ ఇతను చనిపోయిన అతను కూడా అందరూ ఫ్రెండ్స్, ఒకటే క్యాస్ట్. అందరూ కూడా ఏంటంటే వీళ్ళు కూలి పనులు చేసుకుంటారు. అయితే మృతుడు ఏంటంటే ఒంటరికి పని చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవినింగ్ పూట వైన్ షాప్కి వెళ్ళి తాగుతుంటారు. ఇందులో ఏమైందంటే డిసీజ్డ్ ఎవరైతే చనిపోయాడో అతను A1 యొక్క బ్లాంకెట్ ఒకటి ఇతను చెప్పకుండా అమ్మేశాడు. దానిపై తను పెట్టి డిస్ప్యూట్ అది. దాని మీద వీళ్ళు వైన్ షాప్ దగ్గర గొడవ పడడం జరిగింది. ఆ గొడవ కాస్త కొద్దిగా అలా క్రమక్రమంగా పెరిగి ఈ ముగ్గురు కూడా అతన్ని డిసీజ్ని కొట్టడం జరిగింది. తల మీద బీర్ బట్టలతో కొట్టారు. తర్వాత మొహం మీద, ఒండు మీద కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. తర్వాత రోజు ఏంటంటే అతను ఇంట్లో పడుకొని లేకపోతే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తర్వాత అతను చనిపోయాడు. ఇది న్యాచురల్ డెత్ అనుకొని మొదట వాళ్ళు క్రిమేషన్ చేశారు. తర్వాత 20 రోజుల తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ సమక్షంలో బాడీని బయటికి తీసి అది పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయిలు అందరూ కూడా పరారీలో ఉన్నారు. దీంట్లో A3 ముద్దయినటువంటి పల్లయ్య అనే అతను 2019లో చనిపోయాడు. ఈ A1, A2 ఎవరైతే కొప్పాడి సీను, మరో హోతమిర కొప్పాడి సీను వాళ్ళిద్దరిని కూడా ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకుంటారు. ఒక స్థిర నివాసం అంటూ వీళ్ళకి లేదు. కూలి పనులకి వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు. పైగా వీళ్ళ దగ్గర ఫోన్ కూడా ఉండదు. వీళ్ళు పట్టుకోవడం చాలా కష్టతరమైంది. కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా రాజోల్ ఎస్ఐ గారి టీము, మా టీము కూడా అతి కష్టం మీద వీళ్ళని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది.